పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. ఇప్పుడు వాడు ల్యాండ్ ఇచ్చింటారు. ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయాలా, భూమి పూజ చేయాలా, తర్వాత మెంబర్షిప్ చేయాలా, మనకు డబ్బులు కావాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేదు టెంపర్ కట్టేదాన్ని. లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తే ఇది మన గుడి అనేసి వస్తారు గుడికి. మీరు ఎక్కడో బాంబేలో, ఢిల్లీలో, బెంగళూరులో పోయేసి డబ్బులు ఏంటి సార్ నేను భీమారంలో టెంపుల్ కడతా ఉంటానంటే కొంతమంది ఇస్తాను, కొంతమంది ఇచ్చలేదు. అయితే మన రూల్ ఏమంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మేము కన్విన్స్ చేయాలా ఇస్కాన్ అంటే ఏమిటి అనేసి, వాళ్ళకి ఫిలాసఫీ చెప్పాలా, గుడి వస్తే మీకు ఎంత మంచిది అవుతుంది అని కూడా చెప్పాలా. తర్వాత వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. మీరు ₹1 ఇస్తారో, ₹100 ఇస్తారో, 1 లక్షం ఇస్తారో మీ ఇష్టం. అయితే మీరు కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ టెంపుల్ మీద అవుతుంది. నేను కాంట్రిబ్యూషన్ అంటున్నారు ఆధ్యాత్మిక లైన్ లో మీరు అవును స్పిరిచువల్ స్పిరిట్ అవును, వాళ్ళేమో నేరుగా ప్లాటింగ్ చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో ఒక భూమి లేపేస్తున్నారు. 600కు ఉన్న గజం భూమిని 8,000 చేసేసిండ్రు. ఇదంతా మీకు తెలుసా అసలు? అంతా తెలుసు. మీకు తెలిసే జరుగుతుంది ఇదంతా జరుగుతూ ఉందంటే ఇప్పుడు వాళ్ళు మనకి ల్యాండ్ ఇచ్చారు. ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటి, ఇప్పుడు వాళ్ళది 84 acres ల్యాండ్ ఉంది. దాంట్లో 5 acres విత్ ఓల్ ఆర్టెడ్ గా వాలంటీర్గా ఒక టెంపుల్ రావాలనేసి ఇచ్చారు మనకు. వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది, ఇక్కడ టెంపుల్ వస్తే మన ల్యాండ్ సేల్ అవుతుంది, పర్సనల్ ఎజెండా. అయితే వాళ్ళకి ఒక మంచి గుణం ఏమంటే 5 acres ల్యాండ్ ఇస్తా ఉండరు గుడి కట్టేదానికి, అది మంచిది. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటే గుడి వస్తుందంటే మన ఫ్లాట్ కూడా సేల్ అవుతుంది. అది 5 acres ల్యాండ్స్ ఇచ్చిందని ఇక డైరెక్ట్ అమాయక ప్రజలను తొండలు గుడ్లు పెట్టిన భూమిని ₹1,000 అమ్ముకుంటే అది మంచిదా? వేరే రూపులు కాదు, అక్కడ ఏం ల్యాండ్ వాల్యూ ఉందో అదే రేట్ కూడా. ల్యాండ్ వాల్యూ 600 ఉన్నది గురుగారు, దాన్ని 8,000 చేసి అమ్ముతున్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. అయితే వాళ్ళు ఏమి ఇప్పుడు మనకి ల్యాండ్ ఇచ్చారో అది ఆ ల్యాండ్ అమౌంట్ కూడా దాంట్లో తీసుకుంటుంది ఎక్స్ట్రా చేసేసి. ఎందుకంటే 5 acres పోయింది కదా మనకి, దాన్ని ఇక్కడి నుంచి తీసుకోవాలనేసి తప్పది. వాళ్ళు ఏం చెప్పారు, సార్ మనకి ల్యాండ్ ఎందుకంటే మనకు ఇక్కడ కృష్ణావరం టెంపుల్ రావాలి, ఎందుకంటే మంచిర్యాలలో ఒక ఇస్కాన్ టెంపుల్ లేదు. ఇస్కాన్ పోవాలంటే మేము కరీంనగర్ పోవాలా, ఇస్కాన్ టెంపుల్ అంటే ఒక సభ్యత్వం ఉండాలి, లైన్ వైజ్ ఉండాలి, దానికి మినిమం 150 మంది సభ్యులు ఉండాలి. అంత పెద్ద సిస్టమ్ కదా, ఇదంతా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంది సార్. సిస్టమ్ ఉంటే కూడా బ్రేక్ చేసేసి అట్ ఏ టైం రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం టుడే ఫ్లెక్సీ పెట్టేస్తారు, కింద ఇస్కాన్ ఆర్గనైజేషన్ పేరు మీద రాసేస్తారు, అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇదంతా మీ అండర్లోనే జరుగుతుందా? కాదు సార్, మేము అక్కడ పెట్టిండేది లోగో ఫ్లెక్సీ ఎంత ఏం పెడతారంటే అక్కడ వచ్చే వాళ్ళకి ఇస్కాన్ గుడి కట్టేదానికి వీళ్ళకి డబ్బులు కావాలి. మనకి డబ్బులు ఉంటే ఎంత డబ్బులు ఇస్తున్నారు మీకు? ఇంకా ఎవరు ఇవ్వలేదు సార్. 1.5 lakh మేము అడిగాము. ఎందుకంటే లైఫ్ మెంబర్షిప్ వచ్చి 35,555 ఉంది ఇండియాలో. ఒక లైఫ్ ప్యాటర్న్ మెంబర్స్ కి రేట్ ఫిక్స్ చేసింది ఇస్కాన్ ఆల్ ఓవర్ ఇండియా 35,555. అలాగే మేము 35,555 తీసుకుంటే మనకి ఒక 50 crore ప్రాజెక్టు చేసేయలేదు. వీడికి టెంపుల్ తొందరగా రావాలంటే మనకు డబ్బులు తొందరగా రావాలా. ఎవరి అండి డబ్బులు? ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కడుపేదరికంలో ఉన్నారు, బీద వాళ్ళు. అసలు వాళ్ళకు హరే కృష్ణ ఆర్గనైజేషన్ తెలియదు. మహాభారతం నడిపిన శ్రీకృష్ణుడిని మిస్యూజ్ చేస్తూ ఆధ్యాత్మిక పేరుతోటి ఒక ఘరానా మోసం జరుగుతుంది, అది రియల్ వ్యాపారం జరుగుతుంది. దానికి మీలాంటి వాళ్ళు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇది అట్లా కాదు సార్, ఇది ఎవరి దగ్గర డబ్బులు ఉందో వాళ్ళు ఇస్తారు. సంపన్నులు లేదంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న ప్రధాన వ్యాపారస్తులు అందరూ మోసం చేసి డబ్బులు ఇచ్చినా దేవుడికి హ్యాపీయా? కాదు సార్, ఇప్పుడు మేము వాలంటీర్ అడుగుతాము, మీ దగ్గర కూడా అడుగుతాము. మీరు ప్రెస్ రిపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, పొలిటీషియన్ ఉండొచ్చు. మీ దగ్గర వచ్చి మన ప్రాజెక్ట్ గురించి చెప్తాము. మీకు ఈ ప్రాజెక్టు భీమారంలోనే ఆ 88 ఎకరాలలోనే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి కావాలి ఆ టెంపుల్. ఎవరికి? వాళ్ళు అక్కడ 84 acres ల్యాండ్ ఓనర్ ఉన్నారు కదా. ఎవరెవరు? రాము ఉండొచ్చు, రెడ్డి ఉండొచ్చు,
ఎక్స్ట్రా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఒక గుడి కావాలా. గుడి కావాలంటే ట్రస్ట్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఎంత డబ్బులు దానం చేశారు? ఇంకా ఇప్పుడే 2020లో మేము ట్రస్ట్ స్టార్ట్ చేశాము. అంటే మీరు సెపరేట్ ఒక ట్రస్ట్ ను రిజిస్ట్రేషన్ చేసి మీరే ఒక సభ్యులుండి ఇస్కాన్ కు ఈ ట్రస్ట్ కు సంబంధం లేదు. సంబంధం అంటే ఇది సపరేట్ ఐడెంటిటీ. హరే కృష్ణ సంకీర్తన మూవ్మెంట్ వచ్చి సపరేట్ ఐడెంటిటీ. అసలు హరే కృష్ణ అనేది ఎవరికి తెలియదు కదా ఈ ప్రాంతంలో. ఇస్కాన్ అనేది ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్. దాన్ని చూసి ఒక పెద్ద భూమి లేకుండా హైప్ వచ్చింది. ఆ హైప్ ద్వారా కోట్ల రూపాయలు నడుస్తున్నాయి. అది 130 కోట్ల పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ భూములు అమ్మకానికి కొనుగోలుకి శ్రీకృష్ణుడి పేరు మీద నడుస్తున్నాయి. అది మీలాంటి వాళ్ళు దాన్ని సహకరిస్తున్నారా? నిజమా అది అబద్ధమా? ఇది ఏమంటే మీకు ఇప్పుడు నేను క్లియర్ పిక్చర్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఒక ల్యాండ్ ఇస్తాను మీకు. మీరు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ ఏమి లేదు సార్. ఇది ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ ఇచ్చారంటే నేను గుడి కట్టాలి. ఇప్పుడు 135 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మీరు చెప్పిన భూమిలో జరుగుతుంది. దీనికి శ్రీకృష్ణుని ట్రస్ట్ కు సంబంధం ఉందా లేదా? లేదు. శ్రీకృష్ణ ట్రస్ట్ వేరే, హరే కృష్ణ సంకీర్తన మూవ్మెంట్. హరే కృష్ణ సంకీర్తన మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మేము రిజిస్టర్. నేను ఐ యామ్ ఆల్సో ట్రస్టీ. నేను ఐ యామ్ ద మెంబర్ ఓన్లీ. ఐ యామ్ ద వన్ ఆఫ్ ది ట్రస్టీ. ఓకే. yes నేను ట్రస్ట్ 5 మందిలో ఉంటే ఆ ట్రస్టీ 5 మందిలో నేను ఒకటి ట్రస్టీ. మన ఉద్దేశం ఏమంటే ఇస్కాన్ వీళ్ళు గొడవ జరుగుతా ఉంది. అప్పుడు మేము ఏం చేసుకున్నాము, మన తలలో ఏమొచ్చింది, కరోనా టైంలో కొంచెం ప్రాబ్లం అయిపోయింది 2019లో. మన ఇన్ఛార్జ్ ఉంటారు కదా ప్రాణ చైతన్య దాస్, అతనికి 950 ప్లాట్లు, అది మనకి ఈచ్ వన్ 1,50,000 రూపాయలతో మెంబర్షిప్. అంటే దాదాపుగా 9,50,00,000 రూపాయలు ఎట్ ఏ టైం కలెక్షన్ కోసం మీరు ప్రయత్నం చేస్తారు. లేదు అది ఎందుకని అట్లా లేదు సార్. ఎవరైనా ఈ డబ్బులతో మీరు ఏం చేయబోతున్నారు సార్? ఆ డబ్బులంతా అక్కడే ఇన్వెస్ట్ చేస్తాము టెంపుల్ కి. ఇప్పుడు టెంపుల్ ఎందుకు భీమారంలోనే ఈ టెంపుల్? అంటే మంచిర్యాల లాంటి మహానగరం ఉంది, చుట్టుపక్కల వేలాది లక్షలాది మంది ప్రజలు సార్. మేము ఈ మంచిర్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇస్ ది మెయిన్ హెడ్ క్వార్టర్, ఇస్ ద హార్ట్ అండ్ సోల్. ఎందుకు మీరు దీనికోసం ప్లాన్ చేయక భీమారంలో ఉన్న ఆ భూమిని, వివాదాస్పదంగా ఉన్న భూమి, అందులో రైతులు పంట చేసుకుంటున్న భూమి, అందులో సెటిల్మెంట్ చేసి పంచాయతీ చేసి క్లియర్ చేసిన భూమిని ఎందుకు మీరు ఎంచుకున్నారు? మీకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధం లేదు. మనకు వాళ్ళకు ఏమీ పరిచయం లేదు. లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి మనకు పరిచయం. లాస్ట్ ఇయర్ ఆగస్టులో మన మనిషి ఇక్కడికి వచ్చారు. అందులో ఒక మనిషి హైదరాబాద్లో ఉండే. హైదరాబాద్లో ఇస్కాన్ లైఫ్ మెంబర్. అతను 2001, 2002లో లైఫ్ మెంబర్ తీసుకున్నాడు హైదరాబాద్ నుంచి ఒక మనిషి. అతను ఇక్కడే ఉండేవాడు. అతనిది సమ్ 16-17 ఎకర్స్ ల్యాండ్ ఉండే ఇక్కడ చెన్నూరు దగ్గర. అతను ఏం ప్రామిస్ చేశాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 acres అనేసి చెప్పాడు మన ట్రస్టీ ఓనర్కి. వాళ్ళు చెప్పారు 2 acres ఇస్తే మనకి కన్స్ట్రక్షన్ అవుతుందో లేదో ట్రై చేస్తామనేసి ఒకసారి వచ్చారో లేదో. తర్వాత ఏమైంది, వాళ్ళది 17 acres గవర్నమెంట్ లాక్కొనేసింది ఆ ప్లాట్ని. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, నేను ఇస్తానని చెప్పాను, మీకు ఇవ్వలేదు. భగవంతుడు నా దగ్గర ఉండే అన్ని ఐటమ్ తీసుకొనేసారు. తర్వాత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి గవర్నమెంట్ రూల్. అతను ఏం చేశాడు, ఇక్కడ అయితే చెన్నూరు లేకపోతే ఇక్కడ ఏమైనా చేస్తామనేసి అప్పుడు వాళ్ళకి వీళ్ళు ఫ్రెండ్స్ రాము అండ్ పార్టీ ఇతనికి ఇంట్రొడ్యూస్ చేశాడు. ప్రభాకర్ ఇంట్రొడ్యూస్ చేసింది ఆగస్టులో, లాస్ట్ ఇయర్ ఆగస్టులో మన మనిషి ఇక్కడ వచ్చి చూపించారు ఇలా ఉంది అనేసి. ఓకే, అప్పుడంతా ఇదే మ్యాంగో ట్రీస్ ఉండే, మీరు కూడా చూసి ఉండొచ్చు. 84 acresలో ఫుల్ మ్యాంగో ట్రీస్. అక్కడ ఏం చేశారు వీళ్ళు, సార్ దీంట్లో మీకు ఎంట్రెన్స్లోనే వితిన్ 1 kilometer రేడియస్లోనే మెయిన్ రోడ్ నుంచి అక్కడ 5 acres ల్యాండ్ ఇస్తాం వాలంటీర్గా. అక్కడ పెద్ద గుడి రావాలి మనకు. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, అంతా ఉంది. అయితే మంచిర్యాలలో ఒక్కటి కూడా లేదు ఇస్కాన్ గుడి. మీరు పోతే వరంగల్ పోవాలా, హైదరాబాద్ పోవాలా, లేకపోతే కరీంనగర్ పోవాలి. ఇట్లయితే చెప్పారు వాళ్ళు. అయింది సార్, మేము టెంపుల్ కట్టేకి మనకేమి ఇది లేదు. అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి సపోర్ట్ మనకు దొరుకుతుందా, డబ్బులు ఎట్లా మేము రేస్ చేసేది ఫండ్స్, దానికి ఏం చెప్పారు వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు, సార్ మేము అంతా ఫ్లాట్ చేస్తాము, అందరి దగ్గర మేము అడుగుతాము, డబ్బులు తీసుకుంటాము, వాలంటరీగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ జాగంలోనే గుడి ఉంటుంది. ప్రిమిసెస్లో ఒక కాలనీ చేస్తే, ఇప్పుడు కాలనీ చేసేదానికి గవర్నమెంట్ రూల్స్ చేస్తారు. ఒకటి పార్క్ ఉండాలా, తర్వాత ఒకటి హాస్పిటల్ ఉండాలా, ఒకటి ప్లే గ్రౌండ్ ఉండాలా, ఒకటి పార్క్ ఉండాలా.
ఇది ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. ఒక టెంపుల్ ఉంటే కూడా మంచి రియలిస్ట్. ఒక టెంపుల్, ఒక కాటేజ్, ఒక పార్క్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక బామలాట, ఇలాంటి అన్ని చూపెట్టి భగవంతుని ఈ పేరుతో మోసం చేయడం లేదు లేదు. దాంట్లో ఇలాంటి వాళ్ళు చూపెట్టి నిజంగానే హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ ఈస్ కమింగ్ ఇన్ మంచిర్యాల ఆర్ భీమారం ఇదంతా చూపెట్టడానికి సార్ చూపెట్టేది అవసరం లేదు సార్. మనకు వాళ్ళు పిలిచారు. ఎందుకు మీరు కూడా డీసీపీ లాంటి వ్యక్తులతో ఇస్కాన్ మెంబర్నే నేను, ఒరిజినల్ ఇస్కాన్ వేరు, మేము చేసేది కూడా హరే రామకృష్ణ అని ఎందుకు డీసీపీ ఆర్ ఎస్ఐ సిఐ ఆర్ బోత్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు సహకరిస్తుంది? సహకరించలేదు. మన పైన కేసు పెట్టారు హైదరాబాద్ వాళ్ళు. ఎవరిపైన పెట్టిండ్రు? మన పైన హరికృష్ణ సంగీత మీద పెట్టిందా లేక ఎవరైతే రియల్ దందా చేసే వాళ్ళు? లేదు లేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మన పేరు ఇద్దరు జాయిన్ చేసేసి కంబైన్ ఒక ఎఫ్ఐఆర్ ఇస్తారు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే మీ పేరు మీద కాంప్లైంట్ ఇచ్చారు? కాదు, హైదరాబాద్ అబిడ్స్ టెంపుల్ వాళ్ళు. ఇస్కాన్ ఒరిజినల్ ఇస్కాన్ ఒరిజినల్ ఇంకా కాలేదు. అది ఎవరిది ఇస్కాన్? ఎందుకు ఒరిజినల్ కాదు? మీరు ఒక శ్రీకృష్ణ ఆధ్యాత్మిక దిశలో ఉన్న మీరే ఎందుకు ఇస్కాన్ ఒరిజినల్ కాదని చెప్తున్నారు? ఇస్కాన్ ఒరిజినల్ అంటే కేసు జరుగుతూ ఉంది కదా సార్. ఇప్పుడు సివిల్ కోర్టులో పోయింది ఫస్ట్ కేసు. ఎవరు కలిసింది సివిల్ కోర్టులో? బెంగళూరుకి ఫేవర్ చేశారు. తర్వాత దే వెంట్ టు హైకోర్టు. హైకోర్టులో బాంబేకి వచ్చింది. తర్వాత దే వెంట్ టు సుప్రీంకోర్టు. బెంగళూరు వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? చీఫ్ జస్టిస్ ఇద్దరిని పిలిపించారు, బెంగళూరు వాళ్ళని బాంబే వాళ్ళని పిలిపించేసి ఏం చెప్పారు? మీ పేరు పెద్దగా ఉంది, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంది ఇస్కాన్. మనకి మీ ఫిలాసఫీ, మీ ఇక్కడ మీ భీమారంలో పెట్టిన స్టాచ్యూలో లోగో ఒరిజినల్ ఇస్కాన్ వాళ్ళదా? సార్ ఇక్కడ ఇక్కడ చూడండి ఏమేమి ఉంది. గురుగారు నేను అడిగిందని మీరు సమాధానం. భీమారంలో పెట్టిన ఓడింగ్స్ ఫ్లెక్సీ ఒరిజినల్? అంత ఒరిజినల్. ఆ ఒరిజినల్ ని మీరు డూప్లికేట్ అని చెప్పే ప్రయత్నం ఎందుకు? డూప్లికేట్ ఏమీ చెప్పలేదు మేము. ఏదైతే జరుగుతున్న వ్యాపారంలో మీకు ఎంత డబ్బులు? ఇంకా ఏమి రాలేదు సార్. డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఇస్తానని చెప్పారు, ₹1 రాలేదు. ఒకే ఒక మనిషి ఏమో 1.5 lakh ఇచ్చారు. ఎప్పుడు? లాస్ట్ December 31st మనం ఒక ప్రోగ్రామ్ చేశాం ఇక్కడ రామగుండం దగ్గర. ఇక్కడ నుంచి 20 kilometers. రామగుండం వాళ్ళని కూడా మీరు పిలిచారు. వాళ్ళకు కూడా 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. 25,000 గజాల భూమి అమ్ముడుపోయింది. మీరు చెప్పారు ఇది ఇస్కానే, ఐఎమ్ ద మెంబర్, రెగ్యులర్ గా నాకు జీతం పడుతుంది, 9,000 రూపాయలు ఇస్కాన్ ట్రస్టీ ద్వారా నాకు వస్తుంది అని చెప్పారు. నిజమేనా సార్? ఇదంతా ఏమి మనకు తెలియదు. వాళ్ళు ఏ ల్యాండ్ ఎవరికి అమ్ముతా ఉన్నారు, ఎట్లా అమ్ముతా ఉన్నారు, ఎన్ని ఎకర్స్ అమ్ముతా ఉన్నారు. వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్. మనకి చెప్పిండేది మీరు గుడి కట్టాల, దానికి ఏమేమి కావాల్సి ఉంటే మేము మీకు సపోర్ట్ చేస్తాము. అది మెయిన్ పాయింట్. ఏం చేయబోతున్నాం? ఈ హరే కృష్ణ టెంపుల్ ఆడ నిర్మాణం చేసి మీరేం చేయబోతున్నాం? మీ ట్రస్ట్ లో సభ్యులందరూ ఎక్కడి వాళ్ళు? ఎందుకు సడన్గా భీమారంలో ఈ టెంపుల్ నిర్మాణం చేయవచ్చు? ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ కావాల్సి ఉంటే మేము స్థాపన చేయొచ్చు. ఏది మీ ట్రస్ట్ ద్వారా? ట్రస్ట్ ద్వారా 2020 నుండి ఇప్పటి వరకు మీరు ఇప్పటిదాకా ఎన్ని టెంపుల్ కట్టేది? టెంపుల్ కట్టలేదు. మన మెయిన్ ఎజెండా వచ్చి బుక్ డిస్ట్రిబ్యూషన్. మాది గురుగారు టెంపుల్ మీ హరే కృష్ణ మీ ట్రస్టీ ద్వారా ఇప్పటిదాకా బెంగళూరు ఒక చిన్న టెంపుల్ కట్టాము. బెంగళూరు సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 17-18 kilometers రేడియస్ ఉండొచ్చు సిటీ నుంచి, మెయిన్ సిటీ నుంచి. అక్కడ ఒక చిన్న గుడి కట్టాను టెంపరీగా. టెంపరీ అంటే చిన్న గుడి కడతాము, హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ చేసాము. ఆ చేసిన తర్వాత పక్క ఉండే వాళ్ళంతా గొడవ పెట్టి చూసి చేశారు. రెసిడెన్షియల్ ఏరియా అది. వాళ్ళు ఏం చేస్తారు? మీరు కీర్తన చేస్తారు, ఇది చేస్తారు, మృదంగా కొడతారు, డిస్టర్బ్ చేస్తారని. అప్పుడు ఏమి చేయాలి మేము? ఇప్పుడు గుడి కడితే గుడికి వస్తారు, మనకి శాంతి లేదు అనేసి. ఇప్పుడు మేము గుడిలో శాంతి పేరుతో భీమారంలో కోట్ల రూపాయలు లేదు లేదు ₹1 కావాల్సి అంటే నేను ఎందుకు రావాలి? నేను వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ, ఇస్రోలో పనిచేస్తా ఉంది. లేదు, ఇస్రోలో నాకు లైఫ్ లాంగ్ పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ నాకు 34,000. ఇస్కాన్ లో నేను వాలంటరీగా సర్వీస్ చేస్తా ఉన్నాను. ఇస్కాన్ లో ఏమి లేదు, నువ్వు వాలంటరీగా
బెంగళూరు పోయి ఒక గురువుని తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అంత స్కెచ్ తయారు చేసి ఒక పథకం ప్రకారం జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది. నిజమా? అవంతా ఏం లేదు. నేను వచ్చిండేది, నేను ఇక్కడికి వచ్చిండేది మన వాళ్ళకి తెలుగు రాదు మాట్లాడేది. అతను రాములను రాజిరెడ్డిని బెల్లంపల్లి ఒక పెద్ద షేర్ని మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారో లేదు? కాపాడేకి వాళ్ళు ఇది ఏమి చేయలేదు కదా సార్. అఫెన్స్ ఏం చేశారు వాళ్ళకి క్యాలెండర్లో ఇస్కాన్ లోగో పెట్టుకున్నారు. ఇస్కాన్ లోగో ఎవరన్నా పెట్టుకున్నారు. ఒరిజినల్ ఇస్కాన్ వాళ్ళు వచ్చి పొజిషన్ లో కాంప్లైంట్ ఇచ్చారు. ఇస్కాన్ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ప్రజలను వీళ్ళు మోసం చేస్తున్నారు అనేసి వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు కేసు పెట్టారు. ఇది జరిగింది ఫిబ్రవరి 16th 18th ఏమో డేట్ కూడా కరెక్ట్గా తెలియదు. ఆ డేట్లో వాళ్ళు వచ్చారు అబిడ్స్ నుంచి, వాళ్ళ పేరు కూడా ఉంది, అంతే కంప్లైంట్లో ఉంది. వచ్చేసి ఇది చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, మన భీమారావు పోలీస్ ఇన్స్పెక్టర్లు శ్వేతా మేడం గారు వచ్చి, ఇన్స్పెక్టర్ కూడా దీంట్లో హస్తం ఉంది, మీకు సహకరిస్తుంది సార్. మీరు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మేము గుడి కట్టి దాంట్లో డబ్బులు సంపాదించి లైఫ్ని ఎంజాయ్ చేసే అవసరం మనకు లేదు. మన లైఫ్ షెడ్యూల్ కాదు సార్. మన లైఫ్ స్టైల్ చూస్తే మీరు ఎవ్రీడే మేము పొద్దున్న 3:30 లేయాలా. ఎవ్రీడే సర్వీస్ కమర్షియల్ అనుకుంటా ఉంటారు. పబ్లిక్ క్రియేట్ చేసి ఆధ్యాత్మిక దిశలో ఉన్న కొంత సమాజం, ఎవరైతే మార్వాడీలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఇట్లా కొంతమందిని హిందుత్వం దిక్కున్న వారిని డబ్బుల పేరుతో మోసం చేస్తున్నారు. 600 రూపాయల గజం భూమిని 6,400 నుంచి 8,400 వరకు పోయింది. దీనికి మీరు సహకరిస్తారు. ఇది మోసం చేసే అవసరం మనకు లేదు. వాళ్ళు ఒరిజినల్ ఇస్తానా కాదా సార్? అందుకు ఉండే వాళ్ళంతా ఒరిజినల్ ఇస్కాన్ వాళ్ళేనే. వాళ్ళ గడువు ఎప్పుడు వీళ్ళు ఫైటింగ్ జరుగుతా స్టార్ట్ అయింది అప్పటి నుంచి సపరేట్గా కొంచెం దూరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు మీరు అడుగుతా ఉండేదే ఒకే ఇస్కాన్ సార్. ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. 1965లో ఇస్కాన్ లో విభేదాలు వచ్చినాయి, పార్టీషన్ ఎందుకు వచ్చింది అది తర్వాత జరిగింది. ఇస్కాన్ కు సంబంధించిన ఆర్గనైజేషన్ భీమారంలో ఆర్గనైజేషన్ జరుగుతుందా లేదా? ఉండేది ఒకే ఇస్కాన్ సార్. ఫస్ట్ క్లారిఫై చేస్తాను, ఉండేది ఒకే ఇస్కాన్. భగవంతుడు ఒకడే, కృష్ణ పరంధాముడే ఈ అంత వ్యవస్థ నడిపింది. ఇది ఫైన్, నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. నేను ఎవరి మనోభావాలను కించపరచను. ఓకే, కానీ భీమారంలో జరిగే ఇస్కాన్ ఫిలాసఫీ, ఇస్కాన్ బుక్స్, ఇస్కాన్ లో ఏమేమి జరుగుతుందో అంతా కూడా జరుగుతుంది. పేరు మాత్రం చేంజ్ పెట్టాం. ఎందుకంటే వీళ్ళు గొడవ చేస్తా ఉన్నారు. ఇస్కాన్ దే అంతా ఉండేది అక్కడ మెటీరియల్స్. కాపీ అంటే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి అట్లా తయారు చేస్తారు. అట్లే కాదు, ఎన్విరాన్మెంట్ కాదు అది. ఇప్పుడు పబ్లిక్ కి మేము మెసేజ్ చేయాలి. భగవంతుడు ఒరిజినల్ ఇస్కాన్ డిస్ప్యూట్ లో ఉంది, మేము వస్తున్నాం మీ దగ్గరికి. మేము ఒరిజినల్ అని చెప్పలేదు వాళ్ళకి. రియల్ ఎస్టేట్ వ్యాపారం లక్షల చందాల పేరుతో డబ్బులు ఇవ్వండి, మేము దాన్ని హ్యాపీగా. హ్యాపీ లేదు సార్. ఇక్కడ హ్యాపీ ఎక్కడ ఉంటుంది మీకు చెప్పండి. పొద్దున రోజు మీరు లేస్తారా? పొద్దున్న చెప్పండి. మీరు మీరు రిపోర్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఎవ్రీడే మీరు 3:30కి లేచి మంగళారతికి రండి అని చెప్తే వస్తారా లేదా చెప్పండి. అంటే భగవంతుని పేరు మీద మంగళారతి ఇస్తున్నాను, ₹1,00,00,000 వాళ్ళు ఇస్తారో లేదు, వాళ్ళు ఇంకా ఇల్లేదు కదా. సపోర్ట్ కాదు సార్. వాళ్ళు 5 ఎకరాల భూమి ఇస్తే ఏదైనా చెప్పేస్తారు కాదు. వాళ్ళు ల్యాండ్ వాళ్ళకి రేట్ ఎంత వస్తుందో వాళ్ళు అమ్ముతారు. నేను ఐ కెనాట్ టెల్. 20 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి కాదా, 20 ఎకరాలు సివిల్ భూమి. ఇలాంటి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఇస్కాన్ పేరుతో మీరు హరే రామ ట్రస్టీ పేరుతో సహకరిస్తున్నారు. మనకి ఆ ల్యాండ్ ఎట్లుంది, డిస్ప్యూట్ ఉందా, అది అగ్రికల్చర్ ల్యాండా మనకి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నారు, 84 acres ఒకే ఫ్లాట్ ఉంది మనకు, అది దాంట్లో మీరు ఒక గుడి కట్టండి అని మేము మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పారు. ల్యాండ్ ఏమో మేము ఇచ్చేస్తారు, గుడి కూడా మీరు కట్టేస్తారు అనుకోండి. ఇన్ కేస్ వాళ్ళే కట్టేశారు,
అది మెయింటైన్ చేసేది ఎంత కష్టమో మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కూడా కట్టేస్తారు మీరు, అది మెయింటైన్ చేసేది చాలా కష్టము. ఇప్పుడు వాళ్ళే కట్టేసి ఇచ్చేసారు అనుకోండి, మీరు చెప్పినట్ల 50 acres 150 acres డబ్బులు క్రోర్స్ వేసేసి మనకి పెద్ద టెంపుల్ కట్టి ఇచ్చేసారు. సార్ మీరు టెంపుల్ రన్ చేయండి అనేసి అవుతుందా మన చేతిలో? దాన్ని రన్ చేసేందుకు ఎంత మనిషి కావాలా మనకు? పూజారి కావాలా, అక్కడ చూసుకునే దానికి గెస్ట్ హౌస్ ఉండాలా, టెంపుల్ అంటే గోశాల ఉండాలా, ఇవన్నీ చూసుకునే దానికి ఎంతమంది కావాలా? వాళ్ళు ఇస్తారా? దాన్ని ఇచ్చలేదు. ఇప్పుడు ఒక గుడి కట్టేసి మీకు ఇస్తే కూడా నేను వాలంటీర్గా ఇచ్చేస్తాను. నేను ఒక టెంపుల్ గోవింద టెంపుల్ కట్టేసి ఇస్తాను, మీరు రన్ చేస్తారా దాన్ని? చెప్పండి. రన్ చేసేది అంత ఈజీ కాదు సార్. రన్ చేయాలంటే ఇలాంటి తప్పులు పని అవసరం లేదు మనకు. వాడు ఏమి రెగ్యులర్గా వాళ్ళు ఏమి కష్టపడి డబ్బులు, సార్ నేను 1 రూపాయి ఇస్తాను టెంపుల్కి, 10 రూపాయలు ఇస్తాను ఇవ్వండి. దాంట్లో ఎంత స్లో అవుతుందో ఫాస్ట్ అవుతుందో దాని గురించి మేము ఒక్కొక్క స్టెప్ కట్టుకుపోతాము. ఒకేసారి పెద్ద బిల్డింగ్ అయ్యలేదు. ఒకటి లక్ష్మీ నరసింహ టెంపుల్ కడతాం ఫస్ట్ చిన్నగా, అక్కడ మేము కూర్చుంటాం, సర్వీస్ చేస్తాము. ప్లాట్లను అమ్ముడుకోవాలి, అది అదే వాళ్ళ సర్కస్ జరగాలి, ఆ ప్రజలకు ఒక హైప్ క్రియేట్ చేయాలి, మోసం చేయాలి. ఆ తర్వాత ఇది మోసం బెంగళూరు అంతేనా? బెంగళూరుకి ఎందుకు పోతాం సార్? ఇక్కడ టెంపుల్ కట్టిస్తే ఇక్కడ ఉంటాను, ఇక్కడికి ఎందుకు రావాలి నేను? ఇప్పుడు మంచిర్యాలలో కాదు, వెంపల్లిలో ఇక్కడ ఇచ్చారు ఈ జాగం అనుకోండి. ఇది అశోక్ అనే వారిది, ఇది ఇల్లు. రెంట్ లేదు, ఇది ఫ్రీగా వాలంటీర్గా ఇచ్చిండారు సార్. రెంట్ కి తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను? నేను చెప్పండి, ఎవరు వస్తారు ఇక్కడికి గుడికి? చెప్పండి. ఇప్పుడు రాము ఫ్రెండ్ ఒక మనిషి ఉంటే అతనికి ఇక్కడ ఈ ల్యాండ్ సేల్ చేసేదానికి ఒక ఇల్లు శాంపుల్గా కట్టుకుంటారు కదా, మీకు తెలుసు. ఒక డెవలపర్ ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు ఇక్కడే ఫ్రీగా ఉండే ఖాళీగా. వాళ్ళు ఏం చెప్పారు, సార్ మీరు మన ఇంట్లో ఉంటే కీర్తన చేస్తూ ఉంటే కింద వాళ్ళంటే కంప్లైంట్ చేస్తారు, మీరు పొద్దున్నే వచ్చి కర్తాళ పారుస్తూ ఉంటే వాళ్ళకి నిద్రపోతుంది, మీరు ఇక్కడ పోండి శాంతిగా ఉంది అనేసి ఇక్కడికి పంపించాడు. రాము ఇక్కడికి పంపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు, ఓనర్ వచ్చి, సార్ ఇలా ఉంది, మీరు ఇక్కడ కీర్తన చేయొచ్చు, మీరు ఇది చేసుకోండి, మీరు పూజ చేసుకోండి అనేసి ఇచ్చారు. ఇక్కడ మేము చేస్తూ ఉంటే ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరు డబ్బులు ఇస్తారు వచ్చి మనకు? చెప్పండి. ఒక్క మనిషి వస్తారు ఇక్కడికి? సిటీ నుంచి మంచిర్యాల నుంచి ఎంత దూరం ఉంది ఇది? వేంపల్లి స్టేషన్ నుంచి ఎంత దూరం ఉంది? 7-8 కిలోమీటర్స్ ఉంది. అయితే మనకు సార్ ఎవరు ఇస్తారు సార్? నోట్తో చెప్తారు ఇస్తాననేసి. మీరు కూడా చెప్పొచ్చు 1 lakh ఇస్తాను నేను చెక్ అనేసి. ఆ చెక్ ఇచ్చి అది క్యాష్ అయిన తర్వాత నాకు తెలుస్తుంది మీరు ఇచ్చారనేసి. నోట్లో చెప్పొచ్చు, అనౌన్స్మెంట్ చేయొచ్చు మైక్ తీసుకొని. చైర్మన్ ప్రొపరేటర్ అంతా ఫౌండర్ ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. వాళ్ళు మనకి ఒక మంచి సంస్థ క్రియేట్ చేసి ఇచ్చారు. నేను పోయిన తర్వాత దీన్ని బాగా చూసుకోండి అనేసి మనకి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు ఇస్కాన్లో ఉండే వాళ్ళంతా ఐటీ బీటీలో మంచి పని చేసేవాళ్ళు, మంచి ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? మరి పర్ఫెక్ట్ గా భగవత్ లీలలో లీలమై ఉంటారు, కృష్ణుడితోటి ఆ ఊహల్ని ఆడుతుంటారు. కాదు, వాళ్ళంతా ఎందుకు రావాల్సి ఉండే ఇక్కడికి? ఇప్పుడు నేను ఎందుకు రావాలి? ఇప్పుడు నాకు పెన్షన్ దొరుకుతుంది, మెడికల్ ఫెసిలిటీ ఉంది ఇస్రోలో. డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? నాకు వచ్చే డబ్బులు రామ ఫ్రెండే ఇల్లు ఇచ్చారు, ఒక టెంపుల్ రన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాలా సార్? అందరిని ఒక 6 నుంచి 11 మందిని నిన్న మీరు బెంగళూరు వెళ్ళి తీసుకొచ్చారు. వాళ్ళతో రేపు పొద్దున ఇప్పుడు వెంటనే ఆడ పోలీస్ ఆఫీసర్ చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మేము అవసరం పోవాలి. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ తీసుకొని అడిగిపోవాలి. ఇద్దరు కాదు, వాళ్ళపైన కూడా కాదు సార్, వాళ్ళపైన కూడా లోగా వేశారని వాళ్ళపైన కూడా కేసు ఉంది కదా ఎఫ్ఐఆర్ లో. మరి మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు సార్, హైదరాబాద్ వాళ్ళు. మన పేరు అదే గురుగారు, మేము కూడా కృష్ణ భగవంతులమే, మాకు కూడా ఇది కావాలని కంప్లైంట్ మీరు ఇచ్చిరా? వాళ్ళు కంప్లైంట్ ఫేక్ కాదు, మేము ఏం చేస్తా ఉన్నామని డాక్యుమెంట్ చేయాలి కదా. డాక్యుమెంట్స్ ఇచ్చి డాక్యుమెంట్ చూపెట్టి ప్లాన్ గా అది క్లోజ్ చేపిస్తారు అంతేనా? క్లోజ్ చేసేది వదిలేది వాళ్ళ గురించి సార్, వాళ్ళు తీసుకుంటారు. లీగల్ పోలీస్ వాళ్ళు కాదు ఇప్పుడు అదంతా లేదు సార్. కాదు, వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు మమ్మల్ని వచ్చి పిలిచారు, సార్ రండి అని. మేము పోయాము స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారో, మీరు ఒరిజినల్ అంటే ఏమేమి ఉంది మీది చరిత్ర ఏంటి అని అడుగుతారు. మేము అంతా తీసుకొని పోయి ఇచ్చాము.
వాళ్ళు ఏం చేశారు, సార్ ఇవన్నీ మనకి స్టడీ చేసేకి టైం కావాలా, స్టడీ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము, అది రూల్ ఉంది మీకు తెలుసు. భీమారావులో మేము ఏమి ఎస్టిమేట్ చేసుకుని ఉన్నాము, మన ప్లాన్ ఏముంది, అలాగే ఇంతవరకు ఏమి ఒకరో ఇద్దరు డబ్బులు ఇచ్చినారు, అదంతా డీటెయిల్స్ లేదు, రిసిప్ట్ బుక్ అంతా ఉంటుంది, అంత మన దగ్గర ఉంటుంది. రాముకు దీనికి ఏమి సంబంధం లేదు సార్. రాము వచ్చి ల్యాండ్ ఇస్తారు. ఇప్పుడు మీ దగ్గర నేను ల్యాండ్ కొన్నాను, ఆ తర్వాత మనకి మీకు ఎంత జల్దీ అవుతుందో అంత జల్దీ చేస్తాం. నెక్స్ట్ లేదా అట్లా కాదు, మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ భూమి పూజ చేయాలని కొనుంటాం, ఏమి March 14th. ఆ పోదు పెద్ద పండుగ మనకు ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇస్కాన్ లో గౌరవ వేరే అయితే కూడా ఫిలాసఫీ వేరే కాదు సార్, ఒకటే. ఎందుకు చేసామేమంటే ఇప్పుడు ఒక ట్రస్ట్ ఒక్కొక్క ట్రస్ట్ ఒక్కొక్కటి ఉంటుంది. ఎందుకంటే ట్రస్ట్ ఎందుకు చేసాం మేము, ఇప్పుడు అది ఇంపార్టెంట్. మేము ఎందుకు సంకీర్తన మూవ్మెంట్ అని పేరు పెట్టుకున్నాము, ఎందుకంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ హైప్ ఉంటది, మార్కెట్ ఉంటది, అది చూపెట్టి ఈ పేరు చెప్పి మనం దర్జాగా దోసుకోవచ్చు. లేదంటే ఇట్లా చెప్తే ఎవరు ప్రజలు రారు కాబట్టి హరే కృష్ణ అని లోపల చూపెట్టడం, ఇస్కాన్ బయట ప్రచారం. ఇస్కాన్ వాళ్ళది గొడవ ఇంకా జరుగుతా ఉంది. అది ఇస్కాన్ వాళ్ళు రారు కదా, మీకు రాదు, వస్తారు, మళ్ళీ వస్తారు వాళ్ళు కూడా. మీరు పిలుస్తారా? పిలిచేదైతే వాళ్ళే వస్తారు. ఇప్పుడు వచ్చారు కదా హైదరాబాద్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు వచ్చారు, మన పైన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకి సమాధానం ఇచ్చాం మేము. తర్వాత మనది ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. తర్వాత వస్తారు వాళ్ళు, అడుగుతారు ఏం రా మన ఫౌండర్ ఆచార్య పేరు ఫోటో పెట్టుకుని ఉండవు. అవును, వాళ్ళ నుంచి నీ జీవితం ఉండాలి. వాళ్ళు పుస్తకం చదివేసి నా లైఫ్ చేంజ్ అయింది. వాళ్ళకి ఒక రుణి, ఒక థ్యాంక్స్ చెప్పలే కదా నేను. డబ్బులు ఇస్తారో లేదో అది సెకండరీ. డబ్బులు సార్ భీమారావు కాదు, భీమారావు కాదు, మీ ఏ ఊరు చెప్పండి. చెట్లన్నీ కొట్టేసి పంటలు చేసుకునే రైతుల దగ్గర సెటిల్మెంట్లు పంచాయతీ చేసేసి భూమిని అంతా హ్యాండ్ ఓవర్ చేసేసి చదువు చేసి వట్టిగా గీతలు వచ్చి నాలా కన్వర్షన్ లేకుండా పనిచేస్తున్నారు. అది మీరు డెవలపర్ని అడగాలి. ఎందుకంటే డెవలపర్ మనకి చెప్పిండేది సార్ మనకి ఇక్కడ వస్తుంది జాగం, ల్యాండ్ మార్క్ చూపించారు, ఇక్కడ వస్తుంది, మన ట్రీ ఆఫ్ కట్ చేస్తాం, లేకపోతే మీకు రోడ్కి వచ్చిన తర్వాత ట్రీ కట్ చేస్తాం. మేము చెప్పి ట్రీ అన్నెసరీ కట్ చేయకూడదు. మన ల్యాండ్లో ఉంటే కూడా మనకి రోడ్ ఎంట్రెన్స్ రోడ్లో ఉంటే మాత్రం కట్ చేయాలి, లేకపోతే అట్లే ఉంటుంది. మేము దాన్ని అట్లే పెట్టుకుంటాం. మన ఏరియాలో వితౌట్ ట్రీని డ్యామేజ్ చేయకుండా ఒక టెంపుల్ నిర్మాణం చేసుకుంటాం. మేము గోశాల పెట్టుకుంటాము, తర్వాత ఈ స్కూల్ గురుకులు కూడా చేస్తాము, ఒక రెస్ట్ అంతా చేస్తాము. అయితే మీరు అట్లా చెప్పేట్లో ఫుల్ డ్యామేజ్ చేసేసి మనకి హైఫై బిల్డింగ్ మల్టీ స్టార్ స్టార్ హోటల్ అట్లా చేస్తాము. అదంతా అబ్బదు సార్, ఇంకా ఏమీ జరగలేదు అక్కడ. అక్కడ జరిగింది ఒక హోమా చేసాము ప్లేస్ కి. ప్రతి ఒక్కరికి లైవ్ మెంబర్ అంట. చెప్పేదానికి 1000 చెప్పవచ్చు, చెప్పేది చాలా ఈజీ. వాళ్ళు అట్లా చేసేసారు, ఇట్లా చేసేసారు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అట్లా ఇట్లా ఏమేమో చెప్పొచ్చు. అది అయిన తర్వాత కదా చెప్పింది చేశారా లేదా అనేసి మీరు కూడా చెప్పవచ్చు. మీరు కూడా ఐడి చూపించచ్చు. నేను నరేంద్ర మోదీని నిన్న నైట్ ఇంటర్వ్యూ చేసేసి వస్తుందనేసి అది టెలికాస్ట్ అయితే తెలుస్తుంది, మీ ఫోటో అక్కడ వస్తుంది. లేకపోతే నేను నమ్ముతానా, కొంతమంది నమ్ముతాను. ఇక ఉన్నప్ప వాళ్ళు చాలా బాగా ఇంటెలిజెంట్, చాలా బాగా మాట్లాడుతూ ఉండే చేసి ఉండవచ్చు అని అంటారు కదా. అయితే అది మనకు నిజం అయ్యేదంటే ఎప్పుడు టీవీలో వస్తారు కదా, మీరు నరేంద్ర మోదీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ వాడు చెప్పింది. అలాగే నమ్మకం ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు గుడినే లేదు అక్కడ, ఖాళీ జాగంలో ఇక్కడ వస్తుంది. వచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు సహకారం ఇస్తే వస్తుంది, మీరు సహకారం ఇవ్వలేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇలాంటి కంప్లైంట్ ఇచ్చేస్తే ఒక కృష్ణుని పాగేసుకొని పొద్దున్నే ఇది చేసుకొని అది వచ్చి నేను చేస్తే అట్లా జరిగిపోతుంది. రేపటి నుంచి మీతో కాదు సార్, అది మీది వాలంటీర్, మీ ఇండిపెండెన్స్ నేను పెట్టుకోవట్లేదు. నాసాలో ఒక గొప్ప ఉద్యోగం చేసి బాగా మేధొస్తున్న మీకు ఎట్లా చేయాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ కాదు సార్, ఇది వాలంటరీ సార్. ఇది నేను చెప్తాను, కథ చెప్తాను, మీరు ఫాలో చేసేది వదిలేది మీ ఇష్టము. నేను పిలుస్తాను. చివరిగా ఇక్కడ ఉండే వాడికి ఇక్కడ టెంపుల్ లేదు, ఇస్కాన్ టెంపుల్ లేదు, అందరూ ఆశపడతా ఉన్నారు.
మనకు ఒక మంచి గుడి రావాలనేసి అందరితో ఉంటుంది. ఎంతమంది తీసుకొచ్చారు మొన్న బాంబే బెంగళూరు నుంచి ఒక ఏమి అక్కడ కీర్తన చేసేదానికి ఎంతమంది తీసుకొచ్చారు మాతో లేదు సార్. ఒక మనిషి ఇక్కడ ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇప్పుడు వయసు వాళ్ళకి రిటైర్మెంట్ లో ఎవరు పెట్టుకుని లేదు, ఏ టెంపుల్ లో పెట్టుకుని లేదు. ఏజ్ అయితే మీకు కూడా ఒక రోజు ఏజ్ అయితే ఇవే వెయిట్ పెట్టింది. ఇప్పుడు మీకు కూడా ఏజ్ అవుతుంది. ఏజ్ అయితే ఎవరు పెట్టుకుంటారు? ఇంట్లో చిన్నోళ్ళు పెట్టుకుని లేదు, వాళ్ళని తీసుకొచ్చి మీరు టెంపుల్ లో కూడా పెట్టుకుని లేదు. టెంపుల్ ఏమంటారు 60 years అంటే ఎవరు ఓల్డ్ ఫుల్ అంటారు. ఇప్పుడు నేను 60 years అయింది, 65 నాకు. నేను ఎక్కడైనా టెంపుల్ పోయి సార్ నాకు సర్వీస్ అంటే నువ్వు ఏం రా చేస్తావు, ఎప్పుడు డాక్టర్ దగ్గర పోవాలని మేము ఇవ్వాలని సర్వేస్తాను. అలాంటి మనిషిని సొసైటీ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తుంది చెప్పండి మీరు? అలాంటి మనిషికి కూడా ఒక లైఫ్ ఇస్తాము తీసుకొచ్చి. అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉంది. నేను బెంగళూరులో, నా ప్రాపర్ బెంగళూరు సార్, నా ఫ్యామిలీ బెంగళూరులో ఉంది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ లేదు అట్లే కాదు సార్, తెలుగు మాట్లాడేదానికి నాకు వస్తుంది. నా మదర్ టంగ్ వచ్చి కన్నడ, నా భార్య వచ్చి తెలుగు. సో నాకే తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. నేను అంత ప్రాపర్ గా తెలుగు మీ దగ్గర మాట్లాడలేదు, అయితే కూడా ట్రై చేస్తా ఉన్నాను. నేను ట్రై చేస్తా ఉన్నాను. ట్రైనింగ్ లేదు సార్, నేను ట్రై చేస్తా ఉన్నాను. రెడ్డి గారు బెల్లంపల్లి శెట్టి గారు బాగా బ్రీఫ్ చేశారు. ఇక్కడ ఎవరిని చీట్ చేసే ఉద్దేశం లేదు సార్. మీరు ప్రేమగా కాదు, వాళ్ళు వాలంటరీగా ఎక్కడ కూడా డిటిపిసి లేఅవుట్ పోకుండా, నాలా కన్వర్షన్ కాకుండా రైతుల భూములు తీసుకుని హ్యాపీగా అమ్మేయడం, అదే అది ఏమి మనకు తెలియదు. ఇప్పుడు మీరు కూడా తీసుకుంటారు, ఒక సైట్ చూడండి, సైట్ చూపిస్తారు మనకు. ఎవరు మీరు మంచి ఇచ్చారు ఏది చూడరా డైరెక్ట్ కాదు సార్, అది భగవంతుడు ఇచ్చి అక్కడ భగవంతుడు రావాలంటే వస్తాడు, లేకపోతే లేదు. నేను ఎంత కోటి పెట్టుకుంటే కూడా భగవంతుడికి ఇష్టమైతే వస్తాడు, డెఫినెట్ గా వస్తాడు. మేము ఫోర్స్ చేసే కయ్యలేదు. లేదు సార్, ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు లీలలో మాట్లాడుతుంటారు, అదంతా అంతా ప్రూవ్ లేదు సార్. మేము ఇంకా సాధకులు, మేము సాధన చేస్తాం. Murti is there here. We will not build temple. Both side murtis are there. No. See, we have bought the. మేము ఇంకా సాధన చేస్తా ఉన్నాము. అంత శుద్ధ లెవెల్లో లేదు. శుద్ధ భక్తుల దగ్గర భగవంతుడు మాట్లాడతారు, అన్ని ఉంది. అన్నమయ్య ఉండవచ్చు, మీరు పెద్ద పెద్ద సంత తుకారాం ఉండొచ్చు, వీళ్ళంతా భగవంతుడి లీలలో పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. అయితే మనకి అంత క్వాలిటీ లేదు ఇంకా. మేము ఇంకా ప్రాక్టీస్ మేము మేము అక్కడ గుడి కట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళ సహకారం మేము అడుగుతా ఉన్నాం. తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే పబ్లిక్కి, ఇక్కడ ఏమో పెద్ద ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది, ల్యాండ్ ఓనర్ అంతా ఉన్నారు, అంత బిల్డర్స్ ఉన్నారు, అది ఇది అని వచ్చేస్తుంది చూసేదానికి. పెద్ద పోస్ట్ ఫ్లెక్స్ అంతా పెట్టేస్తే ఏమో వస్తుంది. ఇక్కడ సినిమా స్టార్ది ఒక పెద్ద ఫ్లెక్స్ పెడతారు న్యూ మూవీ రిలీజ్ చేసేటప్పుడు. అట్లా కాదు మనది. ఇక్కడ ఒరిజినల్గా మేము ఏం చేయాలి, ఏం ప్లాన్ అంతా ఇస్తాము పబ్లిక్కి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఏం వస్తుంది, ఎట్లా మేము డబ్బులు అడుగుతాము, ఎక్కడ ఎంత మంది డబ్బులు ఇచ్చారు, మేమేమి ఖర్చు చేశాము, ఇన్ అండ్ అవుట్ అంతా వాళ్ళకి రికార్డు చూపిస్తాము. మేమేమి హైడ్ చేసేలేదు, సస్పెన్స్ అకౌంట్ ఏమీ లేదు ఇక్కడ. మీరు ₹1 ₹10 ఇచ్చారా, లైఫ్ మెంబర్ అయ్యారా, మీరు అడగొచ్చు మమ్మల్ని. అకౌంట్ చూపి బాబు 1 year అకౌంట్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. మేము ఇక్కడ మనకి హరే కృష్ణ సంకీర్తన మూవ్మెంట్లో ట్రస్ట్ మెంబర్స్ మేము ఉన్నాం 5 మందిలో. ఆ 5 మందిలో ఇద్దరు కొంచెం డబ్బు ఉండేవాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.